ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున దేవుడు ఒక మాట తెలియపరచాలని నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాగ్దానం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మన దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా, ఎలాంటి జీవితంలో మనం నిలబెట్టినా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఓర్పు, సహనం, నెమ్మదితో కలిగి ఉండాలని, మరి ఎదుటి వాళ్ళని ప్రేమించి ఎదుటి వాళ్ళని గౌరవించే విధంగా మనం ఉండగలిగితే దేవుడు మన పట్ల ఎంతగానో సంతోషిస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎప్పటికైనా కూడా మనం మరణించాల్సిందే, ఎప్పటికైనా కూడా మరణించిన తర్వాత తీర్పు దినానికి వెళ్లాల్సింది. ఆ రోజున ఎవరైతే దేవుని యందు విశ్వసించి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మారుమనసు పొంది ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి జీవితం ఉంటుందని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన రక్షించబడి మారుమనసు పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుటి వాళ్ళని ప్రేమించి ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి చెడు ఆలోచన, ఎటువంటి చెడు తలంపులు లేకుండా మనం కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే రక్షించబడకుండా ఉంటారో, ఎవరైతే దేవుడు మాటను గ్రహించకుండా ఉంటారో వాళ్ళు ఎంతగానో దేవుడికి దుఃఖకరంగా మరి వాళ్ళ జీవితాన్ని చూపిస్తూ ఉంటారంట. మరి వాళ్ళ పట్ల దేవుడు ఎంతగానో దుఃఖంతో కలిగి ఉంటాడంట, వాళ్ళ పట్ల ఎంతగానో బాధిస్తూ ఉంటాడంట. కాబట్టి మనం అలాంటి జీవితంలో వెళ్లకుండా, అలాంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా మరి దేవుడిని మనం మహింపరిచే విధంగా దేవుడికి మన వల్ల మరి సంతోషకరంగా మన జీవితాన్ని జీవించాలని ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా, ఏ స్థితిలో గురించి కూడా, ఏ జీవితం గురించి కూడా భయపడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి దేవుని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపించగలుగుతాడని ప్రతి ఒక్క విషయంలో మనం ఉండాలని, దేవుడి కొరకు మన జీవితాన్ని జీవించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.